అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు చిన్న యాక్సిడెంట్ జరిగింది, స్వల్ప గాయాలయ్యాయి అంటూ కూడా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతోంది. మరి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ లోకి ఒకసారి వెళ్దాం. అసలు జూనియర్ ఎన్టీఆర్ కు ఏం జరిగింది అనే విషయానికి వచ్చినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ షూటింగ్ లో ఆయనకి స్వల్ప గాయాలైనట్లుగా అయితే సమాచారం అయితే అందుతోంది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆసుపత్రికి అయితే తరలించారు. ఎన్టీఆర్ కి ఏమీ కాలేదంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ కి గాయాలయ్యాయి అంటూ కూడా ఒక న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించి అదేవిధంగా నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఏమీ జరగలేదు, ఆయన సేఫ్ గానే ఉన్నారంటూ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ కు ఏం జరిగింది, షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, స్వల్ప గాయాలంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, అసలు ఏం జరిగింది? జూనియర్ ఎన్టీఆర్ కి స్వల్ప గాయాలయ్యాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అంటూ కూడా న్యూస్ అయితే వస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రేఖ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అయితే ఆయన ఒక అద్భుతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తనకి ఏం జరిగినా అంటే ఈగ వాలినా కానీ తట్టుకున్నంత ఫ్యాన్ బేస్ అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రిజార్దన్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. దాని తర్వాతనే ఒక వార్ సినిమాలో కూడా హృతిక్ రోషన్ తో కలిసి నటించినప్పటికీ అది కూడా ఒక చాలా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మంచి గుర్తింపు అయితే సాధించుకోవడం జరిగింది. అయితే ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా అయితే చేస్తున్నాడు. ఈ రోజు ఒక సినిమా షూటింగ్ లో అయితే ఒక మన యాడ్ షూటింగ్ లో అయితే ఎన్టీఆర్ అయితే ఇప్పుడు తను ఏంటంటే ఎన్టీఆర్ గాయపడినట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో జరిగిన ఒక యాడ్ షూటింగ్ లో తారక్ అయితే చాలా స్వల్పంగా చిన్నగా గీత గీసుకున్నట్టు కూడా తెలిసింది. దానివల్ల ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఒక హైరాణ పడేసి ఫ్యాన్స్ ఒక గందరగోళం సోషల్ మీడియాలో సృష్టించినప్పటికీ తను ఎందుకంటే ఒక సినిమా టీం అంటే ఆ టీం నుంచి కూడా ఒక అఫీషియల్ నోట్ అయితే ఎన్టీఆర్ తరఫున అయితే ఒక అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ అయింది. ప్రాబ్లం ఏమీ లేదు, చాలా స్వల్ప గాయం, చిన్న గాయమే అయింది. ఆ చిన్న గాయం పెద్ద ప్రాబ్లం లేదు, అప్పుడే ఫస్ట్ ఎయిడ్ తీసుకొని ఆ తర్వాతనైతే మళ్ళీ షూటింగ్ కొనసాగించాడు. కానీ డాక్టర్లు అయితే కొంచెం రెస్ట్ అయితే అవసరం అని చెప్పడం జరిగిందని చెప్పాడు. తర్వాత అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. అయితే మళ్ళీ కొద్దిసేపటికి తర్వాత అయితే తారక్ ఆ యాడ్ షూటింగ్ ఫినిష్ చేసి తారక్ కూడా డెడికేషన్ అయితే అర్థమవుతుంది. ఎందుకంటే షూటింగ్ తన వల్ల క్యాన్సిల్ అవ్వకూడదని చెప్పేసి కూడా చిన్న దెబ్బ తగిలినప్పటికీ కూడా ఎందుకంటే తన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఈ రోజు అయితే హాస్పిటల్లో చూపించుకొని అయితే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇది పెద్ద గాయం కాదని చెప్పేసి కూడా సినిమా వాళ్ళ టీం అయితే చెప్పడం జరిగింది. రేఖ, ఎస్ శ్రీపాల్, అయితే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యానికి సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది అంటూ కూడా కొన్ని పుకార్లు కూడా వినిపించాయి. అంటే ప్రతిసారి ఏదో ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ పేరైతే బయటకు వస్తుంది. సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఏదైనా అప్డేట్ కానీ తనకు సంబంధించిన విషయాలు తెలియాలంటే పర్టికులర్ గా అభిమానులు ఏ విషయాలను గుర్తుంచుకోవాలంటారు? ఎన్టీఆర్ అయితే సినిమా షూటింగ్ పరంగా ఎందుకంటే తన డాన్స్ పరంగా కావచ్చు, యాక్షన్ పరంగా కావచ్చు, ఫుల్ డెడికేషన్ అన్న హీరో ఖచ్చితంగా అయితే. ఎందుకంటే తనకు ఒక ఫ్యాన్ బేస్, తన డాన్స్ కావచ్చు, ఇటు యాక్షన్ కావచ్చు. ఎందుకంటే చాలా సినిమాల్లో తన యాక్షన్ కి ఇటు డాన్స్ కి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఎన్టీఆర్ అంటే కూడా చాలా ఏంటంటే చచ్చిపోయేంత ఫ్యానిజం అయితే ఉంది తనకి. ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగాడు 2 రాష్ట్రాల్లో, ఇటు పాన్ ఇండియా వైపు కూడా. ఈ రోజు జరిగిన యాడ్ షూటింగ్ లో చిన్న గీసుకోవడం వల్ల ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక రగడ స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళ టీం అయితే నిర్ధారించడం జరిగింది ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, సినిమా షూటింగ్ లో అయితే మళ్ళీ పాల్గొంటాడు. ప్లస్ యాడ్ షూటింగ్ కూడా ఈ రోజు కంప్లీట్ అయింది. ప్రశాంత్ నీల్ కూడా త్వరలో ఈ నెలలో 2వ తారీఖు నుంచి కూడా అంటే దసరా అయిపోయిన తర్వాత కూడా మరింత ఆ షెడ్యూల్ కంటిన్యూ చేసి ఫినిష్ చేసే ఆలోచన. దీనికి ఒక వారం అయితే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈ టీం అయితే ధృవీకరించారు ఎందుకంటే ఏమీ కాలేదు, ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, దీని గురించి ఫ్యాన్స్ ఏది హైరాణ పడకూడదని చెప్పారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే సేఫ్ గా ఉన్నారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఆఫీస్ నుంచి కూడా ఒక నోట్ అయితే రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు, చిన్న గాయం తప్పించి ఎటువంటి ప్రమాదం లేదు, సేఫ్ గా ఇంటికి కూడా వెళ్ళిపోయారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్లారు. అదేవిధంగా దసరా తర్వాత మళ్ళీ రీషూటింగ్ లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా తన టీం అయితే చెప్పింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఏం జరిగింది అనే కోణంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఆఫీస్ నుంచి ఒక నోట్ అయితే రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ కి ఏం కాలేదు, ఆయన సేఫ్ గానే ఉన్నారు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అంటూ కూడా ఒక నోట్ నైతే రిలీజ్ చేశారు. అభిమానులంతా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నారు. ఈ రోజు ఒక యాడ్ షూటింగ్, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. సో యాడ్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. సో ఈ నేపథ్యంలో
నేపథ్యంలోనే సోషల్ మీడియా అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఏదో ప్రమాదం జరిగిపోయింది అంటూ కూడా కొన్ని వార్తలు సర్క్యులేట్ అయినప్పుడు అభిమానులంతా ఆందోళన చెందారు. సో ఆందోళన విరమింపజేయడానికి వారందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటేనే అదొక క్రేజ్. ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉండాలి, తనలాగా డైలాగులు చెప్పాలి, ఆయన మా ఆరాధ్య దైవం అంటూ కూడా ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్ ను అభిమానిస్తారో వారంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానిస్తూ తమ ఆరాధ్య దైవంగా కూడా భావిస్తూ ఉంటారు. తన యాక్టింగ్ కానీ, తన డాన్స్ కానీ, తను చెప్పే డైలాగ్స్ కానీ, తన నాలెడ్జ్ కానీ, సుమారు అలవోకగా 10కి పైగా భాషలు మాట్లాడే వ్యక్తి, ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి కూడా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఎంతో అవగాహన కలిగి మాట్లాడే అద్భుతమైన వ్యక్తి అని కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా పొగుడుతూ ఉంటారు. సో ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ అనగానే ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తికి, మా అభిమాన హీరోకి ఈ విధంగా గాయాలయ్యాయి అంటూ కూడా అభిమానులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సేఫ్ గా ఉన్నారు, ఎటువంటి ప్రమాదం లేదు, ఆయన సేఫ్ గానే ఉన్నారు. హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. చిన్న గాయం అయితే జరిగింది. చిన్న గాయం తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొని, అంటే తన వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు అని, షూటింగ్ జరుగుతున్న సందర్భంలో గాయమైనప్పుడు తిరిగి మళ్ళీ షూటింగ్ లోనే పాల్గొని షూటింగ్ కంప్లీట్ చేసుకొని హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది, ఎటువంటి ప్రమాదం లేదు. ఆఫ్టర్ దసరా తర్వాత మళ్ళీ ఆయన ఏదైతే సినిమాలో వర్క్ చేస్తున్నారు ఆ సినిమాని కూడా కంప్లీట్ చేసే దిశగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ కోణంలోనే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉన్నారు. ప్రజెంట్ తనకి ఏం కాలేదు అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక నోట్ నైతే రిలీజ్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించి.